అది 1984 అక్టోబర్ 31 న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసం. సమయం ఉదయం 9:20 అవుతుంది. బ్రిటిష్ యాక్టర్ పీటర్ ఇంటర్వ్యూ కోసం రెసిడెన్సీ పక్కనే ఉన్న అక్బర్ రోడ్లోని ఆఫీస్కు ఇందిరాగాంధీ ఇంట్లో నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. అప్పుడు గేట్ పాస్ సెక్యూరిటీ గార్డ్స్గా సత్వంత్ సింగ్, బిఎన్ సింగ్ ఉన్నారు. బిఎన్ సింగ్ ఇందిరకు సెల్యూట్ చేసినట్లు నటించి తన పిస్టల్తో 3 రౌండ్లు కడుపులో కాల్చాడు. వెనక నుంచి సత్వంత్ సింగ్ తన సబ్మెషిన్ గన్తో 30 రౌండ్లు కాల్చాడు. ఇందిర కింద పడిపోతుండగానే బ్లూ స్టార్ ఆపరేషన్కి మేం బదులు తీర్చుకున్నామని బిఎన్ సింగ్ అన్నాడు. బిఎన్ సింగ్ని అక్కడికక్కడే మిగతా గార్డ్స్ చంపి సత్వంత్ సింగ్ని అరెస్ట్ చేశారు. ఇతన్ని 1989లో ఉరితీశారు. ఉదయం 9:30కు ఇందిరను ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మధ్యాహ్నం 2:20కి ఇందిరాగాంధీ చనిపోయారు. ఆగంతుకులు మొత్తం 33 రౌండ్స్ కాల్చగా 30 ఇందిర బాడీకి తగిలాయి. అందులో 23 బుల్లెట్లు ఆమె బాడీ నుంచి బయటికెళ్లగా 7 బుల్లెట్లు శరీరంలోనే ఉన్నాయని పోస్టుమార్టంలో తేలింది. ఇందిరాగాంధీని సిక్కు గార్డ్స్ చంపడానికి కారణం 1984లో గోల్డెన్ టెంపుల్లో ఆర్మీ జరిపిన ఆపరేషన్ బ్లూ స్టార్. ఈ చర్యతో టెంపుల్ చాలా వరకు దెబ్బతిన్నది. దీనికి ప్రతీకారంగా ఇందిరను హత్య చేశారు. అసలు పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది? 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ ఎందుకు జరిగింది? వీటిలో సిక్కు ఉగ్రవాది భింద్రన్వాలే పాత్ర ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1947లో ఇండియా పాకిస్తాన్లకు స్వాతంత్రం వచ్చిన సమయంలోనే సిక్కులందరికీ కలిపి ప్రత్యేక పంజాబ్ దేశాన్ని ఇవ్వాలని కొందరు సిక్కు వేర్పాటువాదులు బ్రిటిషర్లను కోరారు. కానీ స్వాతంత్ర సమయంలో సింధ్ ప్రావిన్స్ను కొంత భాగం పాకిస్తాన్కు, మరికొంత భాగం ఇండియాకు కలిపారు. దీంతో సిక్కుల మెజార్టీ తగ్గిపోయి ప్రత్యేక సిక్ దేశాన్ని ఏర్పాటు చేయడం ఆచరణ సాధ్యం కాలేదు. ఇండిపెండెన్స్ తర్వాత పంజాబ్లోని అకాలీదళ్ అనే రాజకీయ పార్టీ సిక్కు ప్రజలకు పంజాబ్ రాష్ట్రంతో పాటు హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లలోని కొంత భాగాన్ని కలిపి ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని ఉద్యమాన్ని ప్రారంభించింది. వీలైతే ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడం, లేదంటే అటానమస్ స్టేట్గా గుర్తింపు ఇవ్వాలని వీరు డిమాండ్ చేశారు. సిక్కులను శాంతిపరచడం కోసం 1966 సెప్టెంబర్ 7న పంజాబ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని పార్లమెంట్లో ఆమోదించారు. దీని ద్వారా నవంబర్ 1న పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. హర్యానాలో ఎక్కువగా హిందువులు ఉంటారు. చండీగఢ్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. 1972లో పంజాబ్లో అకాలీదళ్ పార్టీ ఓడిపోయింది. దీంతో సిక్కుల సానుభూతి కోసం మళ్లీ ఖలిస్తాన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. సిక్కు మతాన్ని హిందూ మతంలో భాగంగా కాకుండా ప్రత్యేక మతంగా గుర్తించి చండీగఢ్ని పంజాబ్లో విలీనం చేసి రాష్ట్రానికి అటానమస్ పవర్ ఇవ్వాలని తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. తర్వాతి కాలంలో అకాలీదళ్ పార్టీ నాయకుడు జగదీష్ సింగ్ చౌహాన్ లండన్ వెళ్లి అక్కడ ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. కానీ అక్కడుండే స్థానిక సిక్కుల నుంచి మద్దతు అంతగా లేకపోవడంతో పాకిస్తాన్ వెళ్ళాడు. 1971లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. ఆ విధంగా భారత్పై ఉన్న కోపంతో పంజాబ్ వేర్పాటువాదైన చౌహాన్కు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది. చౌహాన్ పాకిస్తాన్లో ప్రెస్ మీట్ పెట్టి ఖలిస్తాన్ ఏర్పాటు ఖాయమని ప్రకటించాడు. అది అంతర్జాతీయంగా తెలిసింది. తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ స్థానిక సిక్కులను కలిసి ఖలిస్తాన్ ఏర్పాటుపై చర్చించి వారి మద్దతు కూడగట్టాడు. 1979లో మళ్లీ బ్రిటన్ వచ్చి ఖలిస్తాన్ నేషనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేసి తనకు తానుగా కౌన్సిల్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. తర్వాత జర్మనీ, కెనడా, బ్రిటన్, అమెరికాల్లోని సిక్కులను మరోసారి కలిసి రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్తాన్కు తాను అధ్యక్షుడని ప్రకటించుకున్నాడు. ఆ విధంగా ప్రత్యేక దేశం తరఫున ఖలిస్తాన్ పేరుతో పాస్పోర్ట్, పోస్టల్ స్టాంపులు, ఖలిస్తాన్ డాలర్లను తయారు చేశాడు. అలాగే బ్రిటన్, కెనడాల్లో అయితే ఏకంగా ఖలిస్తాన్ రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేశాడు. అయితే ఇదంతా విదేశాల్లో జరుగుతున్నందున తర్వాతి కాలంలో పెద్దగా ఫాలోయింగ్ లేక ఆగిపోయింది. తర్వాత ఈ ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్లో ఉన్న కరడుగట్టిన సిక్కు వేర్పాటువాది జర్నైల్ సింగ్ భింద్రన్వాలే చేతుల్లోకి వెళ్ళింది. భింద్రన్వాలే అంటే ప్రజల్లో, పోలీసుల్లో ఏ స్థాయిలో భయం ఉందో 1983 ఏప్రిల్ 23న జరిగిన ఒక సంఘటనను బట్టి మనం తెలుసుకోవచ్చు.
రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లలో భాగంగా ఆ రోజు భింద్రన్వాలే అనుచరులు పంజాబ్ డీఐజీ అవతార్ సింగ్ అత్వాల్ని గోల్డెన్ టెంపుల్ ముందు క్రూరంగా హత్య చేశారు. ఆ డెడ్ బాడీని కలెక్ట్ చేసుకోవడానికి డీఎస్పీ తన సిబ్బందితో వచ్చాడు. కానీ టెంపుల్లో ఉన్న భింద్రన్వాలే అనుమతి లేనిదే హత్య జరిగిన తర్వాత 2 గంటల వరకు కూడా బాడీని ముట్టుకోవడానికి ఎవరూ సాహసించలేదు. భింద్రన్వాలే అనుమతిచ్చే వరకు డెడ్ బాడీ చుట్టూ పోలీసులు, ప్రజలు చేతులు కట్టుకుని నిల్చున్నారే తప్ప ఏం చేయలేకపోయారు. సాధారణ సిక్కు నాయకుడిగా ఉన్న భింద్రన్వాలేను 1970లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా సపోర్ట్ చేసింది. దీంతో సిక్కుల ఓట్లు చీలిపోయి అకాలీదళ్ పార్టీ ఓడిపోతుందని భావించింది. అలా పంజాబ్లో భింద్రన్వాలే జరిపే అన్ని రాజకీయ కార్యక్రమాలను కాంగ్రెస్ లీడర్ జైల్ సింగ్ దగ్గరుండి చూసుకునేవారు. ఆ విధంగా 1980లో జరిగిన ఎన్నికల్లో భింద్రన్వాలే కాంగ్రెస్ నాయకులకు మద్దతుగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ భింద్రన్వాలేకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రజల్లో అతని గురించి ఎక్కువగా తెలిసింది. తర్వాత కొన్ని కారణాలతో భింద్రన్వాలే ఖలిస్తాన్ వేర్పాటువాద కార్యక్రమాలు ప్రారంభించాడు. ఖలిస్తాన్ ఏర్పాటే లక్ష్యంగా రాష్ట్రంలో అశాంతిని రగిల్చాడు. తన ఉద్వేగభరిత ప్రసంగాలతో సిక్కు యువకులను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఎన్నో సభలు పెట్టి హిందువులు ఖలిస్తాన్ ఏర్పాటుకు అడ్డంకిగా మారారని, వారిని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలని చెప్పేవాడు. ఒక్కో సిక్కు యువకుడు 32 మంది హిందువులను చంపాలని అనేవాడు. దీంతో చచ్చిపోయిన సిక్కు వేర్పాటువాదులు ఎంతోమంది హిందువులను చంపడం ప్రారంభించారు. హిందువులు రక్షణ కోసం పక్క రాష్ట్రమైన హర్యానాకు వెళ్ళేవారు. ఇందులో భాగంగా 1981 సెప్టెంబర్ 9న హిందూ సమాచార్ న్యూస్ పేపర్ ఫౌండర్ లాలా జగత్ నారాయణ్ను సిక్కు మిలిటెంట్ హత్య చేశారు. ఇతను భింద్రన్వాలే చేస్తున్న అరాచకాలపై న్యూస్ రాసేవాడు. దీంతో భింద్రన్వాలేను అరెస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ వేసింది. 1981 సెప్టెంబర్ 15న భింద్రన్ను అరెస్ట్ చేశారు. తర్వాత ఎలాంటి సాక్ష్యాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అప్పటినుంచి సీక్రెట్గా తప్పించుకుని తిరిగేవాడు. ఈ సమయంలోనే సిక్కుల ఆందోళనను తగ్గించడానికి జైల్ సింగ్ను రాష్ట్రపతిగా నియమించారు. అకాలీదళ్ నాయకులు భింద్రన్వాలేను పార్టీలోకి తీసుకోవాలని భావించారు. కానీ కొందరు నాయకులు అతను కాంగ్రెస్ ఏజెంట్ అని వ్యతిరేకించారు. అయినా భింద్రన్ మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అని అతన్ని పార్టీలోకి తీసుకున్నారు. 1982 ఆగస్టులో అకాలీ పార్టీ పగ్గాలు చేపట్టిన హర్చరణ్ సింగ్ లోంగోవాల్ ధర్మయుద్ధ మోర్చాని ప్రారంభించాడు. ఇందులో భింద్రన్వాలే కీలక వ్యక్తి. దీని ద్వారా పంజాబ్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలనే డిమాండ్ను మళ్లీ బయటికి తీశారు. 1982 నవంబర్లో ఢిల్లీలో జరగబోయే ఏషియన్ గేమ్స్ని అడ్డుకుంటామని లోంగోవాల్ హెచ్చరించాడు. తమ నిరసన కళతో ఢిల్లీ వచ్చి ఇంటర్నేషనల్ మీడియా ముందు ధర్నా చేస్తామని చెప్పాడు. దీంతో హర్యానా సీఎం భజన్ లాల్ ఢిల్లీ పంజాబ్ రోడ్లన్నీ బ్లాక్ చేయించాడు. అలా తక్కువ మందే ఢిల్లీలో నిరసన చేశారు. వెంటనే ఇందిరాగాంధీ అకాలీ నాయకులతో చర్చలు జరిపారు. కానీ అవి విఫలమయ్యాయి. భింద్రన్వాలే అనుచరులు రాష్ట్రంలో అల్లర్లు చేస్తూ 410 మందిని హత్య చేశారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం భింద్రన్ను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి భింద్రన్వాలేను గోల్డెన్ టెంపుల్లో ఉండమని లోంగోవాల్ సలహా ఇచ్చాడు. వెంటనే భింద్రన్వాలే 200 మంది తన ఫాలోవర్స్తో గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్లోని అకాల్ తఖ్త్ అనే బిల్డింగ్లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుని మొత్తం గోల్డెన్ టెంపుల్లే తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇక్కడి నుంచే ఎన్నో ఇంటర్నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తర్వాత లోంగోవాల్ సిక్ ఎక్స్ సర్వీస్ మెన్లతో టెంపుల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఈ మీటింగ్కు చాలామంది సిక్కు రిటైర్డ్ అధికారులు వచ్చారు. అందులో రిటైర్డ్ మేజర్ జనరల్ షాబేగ్ సింగ్ కూడా ఉన్నాడు. ఇతన్ని అవినీతి కారణంగా ఆర్మీ తొలగించింది. ఆర్మీపై కోపంతో భింద్రన్వాలేకు సపోర్ట్ చేసి అతనికి చీఫ్ మిలిటరీ అడ్వైజర్గా మారాడు. షాబేగ్ సింగ్ మరికొంతమందితో కలిసి రహస్యంగా పాకిస్తాన్ వెళ్ళి అక్కడి ఐఎస్ఐని సహాయం అడిగాడు. సిక్కు వేర్పాటువాదులకు కావలసిన ఆయుధాల సప్లైకి పాకిస్తాన్ హామీ ఇచ్చింది. అందులో భాగంగా మెషిన్ గన్స్, హ్యాండ్ గ్రెనేడ్స్, చైనా మేడెడ్ రాకెట్ లాంచర్స్ లాంటి ఆయుధాలను భారీగా సరఫరా చేసింది. గోల్డెన్ టెంపుల్ చుట్టూ పోలీసులు అవుట్పోస్టులు పెట్టడంతో పూజకు సంబంధించిన సామాగ్రి తీసుకొచ్చే ట్రక్కుల్లో వీటిని సీక్రెట్గా టెంపుల్లోకి తరలించారు. అలా టెంపుల్ కాంప్లెక్స్ను
భారీగా ఆయుధాలతో నింపారు. అలాగే టెంపుల్టున్న ఇళ్లపైన వాచ్ టవర్లు నిర్మించి అక్కడ భింద్రన్వాలే గార్డ్స్ గస్తీగా ఉండేవారు. టెంపుల్లోకి వచ్చే ప్రతి ఒక్కరిని చెక్ చేసేవారు. సిక్కుల సెంటిమెంట్స్ దెబ్బతింటాయని ప్రభుత్వం పోలీసులను టెంపుల్లోకి పంపలేదు. టెంపుల్ నుంచే భింద్రన్ తన అనుచరులతో బయట హింస చేయించేవాడు. అలా 1983 అక్టోబర్లో బస్సులో ప్రయాణిస్తున్న 6 హిందువులను హత్య చేయడంతో పంజాబ్లో ఎమర్జెన్సీ విధించారు. 1984 జనవరిలో ఉత్తరప్రదేశ్లోని సర్సవా ఎయిర్ బేస్ నుంచి విమానాల్లో వెళ్లి గోల్డెన్ టెంపుల్పై దాడి చేసేలా ఆపరేషన్ సన్డౌన్ పేరుతో ఒక ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేద్దామని రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ప్రభుత్వంతో అన్నది. అయితే సిక్కుల పవిత్ర దేవాలయం సర్వనాశనం అవుతుందని ఇందిరాగాంధీ ఇందుకు అనుమతించలేదు. చివరి ప్రయత్నంలో భాగంగా పివి నరసింహారావును చర్చలకు పంపితే భింద్రన్వాలే రిజెక్ట్ చేశాడు. దీంతో ప్రతిపాదించిన ఆపరేషన్ బ్లూ స్టార్కి ఇందిరాగాంధీ అనుమతిచ్చారు. అలా ఇండియన్ ఆర్మీ చరిత్రలోనే అతిపెద్ద ఇంటర్నల్ సెక్యూరిటీ మిషన్ ఆపరేషన్ బ్లూ స్టార్ ప్రారంభమైంది. ఇది 1984 జూన్ 1 నుంచి 8 వరకు జరిగింది. ఈ ఆపరేషన్కు లెఫ్టినెంట్ జనరల్ కుల్దీప్ సింగ్ నేతృత్వం వహించాడు. ఇందులో ఆర్మీతో పాటు సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి ఆపరేషన్ వుడ్రోజ్. ఈ ఆపరేషన్లో భాగంగా పంజాబ్ రాష్ట్రంలోని సిక్కు ఉగ్రవాదుల్ని ఏరిపారేయడం, రాష్ట్రంలోకి ఉగ్రవాదులు రాకుండా కట్టడి చేసి రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి సైన్యంతో గస్తీ నిర్వహిస్తారు. ఇక రెండోది ఆపరేషన్ మెటల్. ఇందులో భాగంగా గోల్డెన్ టెంపుల్లో ఉన్న ఉగ్రవాదులను బయటికి తరిమేయడం, అలాగే అమృత్సర్లో ఉన్న ఇతర అల్లల్మూకలను చంపేసి ఆర్మీ పర్యవేక్షణలో యుద్ధ ట్యాంకులను టెంపుల్ చుట్టూ ఉంచారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఉండటంతో ఫారిన్ టూరిస్టులను, మీడియా వాళ్ళని తీసుకెళ్లి రాష్ట్రం బయట వదిలేశారు. అమృత్సర్లో కరెంట్, నీటి సరఫరాను నిలిపేశారు. పట్టణం మొత్తం 144 సెక్షన్ విధించారు. ఇక టెంపుల్లోకి వెళ్ళడానికి ఆర్మీ సిద్ధంగా ఉంది. జూన్ 1 నుంచి 2 వరకు పట్టణంలోని సిక్ టెర్రరిస్టులను చంపేశారు. జూన్ 3న సిక్కులకు పవిత్ర రోజని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్ఫ్యూ తీసేసి గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళడానికి అనుమతించారు. మళ్ళీ సాయంత్రం 5 గంటల తర్వాత కర్ఫ్యూ విధించారు. అయితే ఈలోగా టెంపుల్లోకి వెళ్ళిన భక్తులను భింద్రన్వాలే మనుషులు బయటికి రానివ్వకుండా బందీలుగా పట్టుకున్నారు. సాయంత్రం సమయంలో యాత్రికులను క్షేమంగా బయటికి పంపించి మీరు కూడా ఆర్మీకి లొంగిపోవాలని తీవ్రవాదులకు మైక్లో అనౌన్స్ చేశారు. దీనికి స్పందించిన తీవ్రవాదులు టెంపుల్ నుంచి ఒక గ్రెనేడ్ విసిరారు. అప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేయడమే మంచిదని ఆర్మీ అనుకుంది. ముందుగా లాక్ చేసిన టెంపుల్ నార్త్ గేట్లను పగులుగొట్టి సైన్యం అందులోకి ప్రవేశించింది. కాంప్లెక్స్లో కనిపించిన ఉగ్రవాదులను కాల్చిపడేశారు. అలా ఒక్కో ఫ్లోర్ని క్లియర్ చేశారు. అలా కాస్తూ ముందుకు పోతున్న ఆర్మీపై కాంప్లెక్స్లోని మ్యాన్ హోల్స్ నుంచి ఒక్కసారిగా ఉగ్రవాదులు బయటకొచ్చి కాల్పులు ప్రారంభించారు. ఇలా కొందరు సైనికులు చనిపోయారు. మిగిలిన సైనికులు ఉగ్రవాదుల్ని చంపేస్తూ భింద్రన్వాలే ఉన్న అకాల్ తఖ్త్ బిల్డింగ్ వైపు కదిలారు. ఈ బిల్డింగ్ చుట్టూ ఇటుకలు, ఇసుక బస్తాలతో పేర్చి ఉంటుంది. వాటి మధ్య చిన్న గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఈ సందుల్లోంచి ఉగ్రవాదులు గన్స్తో ఎదురుదాడి చేస్తారు. ఆర్మీ ఆ బిల్డింగ్లోకి గ్యాస్ కెనాన్లను విసిరింది. కానీ అవి ఆ బిల్డింగ్లోకి పడకుండా బౌన్స్ అయ్యి తిరిగి ఆర్మీ మీదనే పడ్డాయి. తర్వాతి ప్రయత్నంలో మెషిన్ గన్స్తో కాల్చారు. కానీ ఆ బిల్డింగ్కు ఏం కాలేదు. చివరగా యుద్ధ ట్యాంకులతో ఫైర్ చేశారు. ఈ దెబ్బకు బిల్డింగ్ చుట్టూ అడ్డంగా కట్టిన ఇటుకల గోడ, సిమెంట్ బస్తాలు ఎగిరిపడ్డాయి. వెంటనే సైన్యం ఆ బిల్డింగ్లోని తీవ్రవాదులను చంపేసింది. ఉగ్రవాదులు వారికి రక్షణగా చాలామంది యాత్రికులను హ్యూమన్ షీల్డ్స్గా ఉపయోగించారు. అందుకే యాత్రికులు కూడా చాలామంది చనిపోయారు. ఇలా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కాంప్లెక్స్లో దొరికిన భింద్రన్వాలేను, వీరందరికీ ట్రైనింగ్ ఇచ్చిన మాజీ ఆర్మీ అధికారి షాబేగ్ సింగ్ను శరీరం తూట్లు పడేలా ఆర్మీ కాల్చింది. సిక్కు వేర్పాటువాదులు చనిపోయాక ప్రజలు అంతగా మద్దతు ఇవ్వకపోవడంతో ఖలిస్తాన్ ఉద్యమం ఆగిపోయింది. ప్రస్తుతం ప్రజాస్వామ్యంగానే భారతదేశంలో ఒక రాష్ట్రంగా పంజాబ్ కొనసాగుతోంది.